BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అను ఇప్పుడు జరుగుతున్న ఘోరాలన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం అర్థం కాదు. ఒకటే డౌట్ నాకు, నేను షార్ట్ అండ్ స్వీట్ లో నిన్ను అడిగేస్తా, నువ్వు చెప్పుకో. ప్రేమ కామం రెండు ఒకటేనా? రెండు అసలు సంబంధమే లేదు. లవ్ ఈజ్ డిఫరెంట్, కామం అనేది డిఫరెంట్. లవ్ అనేది మనసుతో చేస్తాము, కరెక్ట్. కామం అనేది ఒళ్ళు కొవ్వెక్కి చేసే పని. అవునా? లవ్ ఈజ్ లస్ట్ అంటే లవ్ లో అంటే మనం సాక్రిఫైస్, లవ్ లో సాక్రిఫైస్ కోరుకుంటాం. మనం నిజంగా మనసుతో ప్రేమిస్తే తన మంచిని కోరుకుంటాము, మనం టచ్ కూడా కోరుకోం. ఒకవేళ ప్రేమలో టచ్ అనేది ఉంటే అది బలవంతం అనేది ఉండదు, ఇద్దరికి ఇష్టపూర్వకంగా జరిగేది. ఈ కామంతో కళ్ళు మూసుకుపోయే చేసేది. ఒక వయసు ఉండదు, అసలు వాళ్ళు ఏంటి ఇంగిత జ్ఞానం ఉండదు, ఆ విచక్షణ ఉండదు. ఆ క్షణం వాళ్ళు ఏం చేస్తారో పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది సొసైటీలో? ఎక్కువ ఈ రోజు పేపర్ లో కూడా వచ్చింది, రోడ్డు మీద అడుక్కునే అమ్మాయి పడుకుని ఉంటే 45 years అంట. అంటే ఏదో ఉజ్జాయింపుగా వేస్తారు కదా, 45 50 ఆ ఏజ్, మిడిల్ ఏజ్ ఆవిడ్ని ఇద్దరు అబ్బాయిలు రేప్ చేస్తే ఆవిడకి అక్కడే బ్లీడింగ్ అయ్యి చనిపోయింది. పేపర్ లో వచ్చింది ఈ రోజు. అసలు ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటదా? అంటే కామం అంటే అదే 6 ఏళ్ల పసికందుని తీసుకెళ్లి రేప్ చేసేసి పడేయడం, చంపేయడం, పీక్ నూనె వేసి చంపేయడం, పసిపిల్లల్ని ప్రాణాలు. ఏంటి ఒక్కొక్కసారి పేపర్లో చూస్తాము, న్యూస్లో కూడా వచ్చాయి, ఒక్కొక్కడు 500 మందిని కూడా పసిపిల్లలు మాయమైపోతున్నారని చెప్పేసి ఒకసారి ఇన్సిడెంట్ వచ్చింది. అవన్నీ వాడు రేప్ చేసి చంపేసి కప్పెట్టేసేవాడు అనమాట పసిపిల్లల్ని. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంకా అసలు వాళ్ళని ఏమంటారు? మృగం కన్నా మృగాలు కూడా చెయ్యవు ఇంత హీనంగా. ఈ అసలు లవ్ కి కామానికి సంబంధమే లేదు. ఆ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరే. అంతే. ఇప్పుడు మామూలుగా ప్రేమించుకుంటారు అబ్బాయి అమ్మాయి, ఆ అమ్మాయి కడుపు వచ్చింది, వాళ్ళు యూజ్ చేసుకుని వదిలేస్తారు. అది కూడా కామమే కదా. ప్రేమ అనే పేరు అంటే అది నమ్మకం. అప్పుడు మనం గుడ్డిగా నమ్మేస్తాము. ఇంకా అబ్బాయిని మనం ఒక వ్యక్తిని మనం లవ్ చేసామంటే గుడ్డిగా నమ్ముతాం. గుడ్డిగా నమ్మి ఆ అబ్బాయి అడిగితే పోన్లే అని కొంతమంది మెల్ట్ అవుతారు. అది వయసు ప్రభావం అవ్వచ్చు, లేకపోతే అబ్బాయిని గుడ్డి. కానీ ఆడు మాత్రం అమ్మాయిని కామం దృష్టిలోనే చూసి ప్రేమ అన్న పేరుతో వలలో వేసుకో కొంతమంది అలాగా ఉంటారు. లేదా అంతవరకు వచ్చిన తర్వాత పెళ్లి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చేసుకోకపోవడము, అలాగా ఉంటారు. నిజమైన లవ్ అయితే చేసుకోలేకపోతే అబ్బాయిలు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొన్ని రకరకాలు ఉన్నాయి. కాకపోతే ఇంత విచక్షణారహితంగా లవ్ లో అయితే జరగదు. అంటే ఇప్పుడు లవ్ లో ఇలా జరిగింది అంటే అమ్మాయి అంగీకారం లేకుండా ఎందుకు జరుగుతుంది? అదే అంటున్నా. అంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్న తర్వాత, అంటే వాడి దృష్టిలో ఆ అమ్మాయికి కడుపు తెస్తాడు వీడు, తెచ్చిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకుందంటే వాడు తప్పించుకుంటాడు. అంటే ఏంటి? ప్రేమ అన్న పేరు అడ్డం పెట్టుకుని కామంతో అమ్మాయి యూజ్ చేసుకోవాలనే ప్రేమ అన్న పేరు. కానీ మనం ఎంత ప్రేమైనా సరే అమ్మాయిలు గుడ్డిగా నమ్మి పెళ్లి అయ్యే వరకు కూడా మీరు టెంప్ట్ అవ్వద్దు. అబ్బాయి ఎంత మిమ్మల్ని ఇది చేసినా సరే, పోనీలే పాపం మనోడే కదా, పెళ్లి చేసుకుంటాడు కదా అని మీరు దాసోహం అవ్వద్దు. మనం స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు, మనం రెండు వైపులు కలిస్తేనే, రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అన్నట్టు, మనం స్ట్రాంగ్ గా ఉంటే వాడు ఏం చేయగలడు, అవతల వాడు ఏం చేయలేడు. ఇంకా అబ్బాయికి ప్రేమ ఇంకా పెరుగుతుంది. చూడు, కనీసం ఆ అమ్మాయి నన్ను టచ్ కూడా చేయనివ్వట్లేదంటే ఇంత పవిత్రంగా ఉంది, రేపు పెళ్ళయ్యాక కూడా పద్ధతిగా ఉంటది అని అబ్బాయికి కూడా ఫీలింగ్ ఉంటది. అంతేగాని వాడు అనగానే నువ్వు చెయ్యి ఊపుకుని తల ఊపుకుని రూమ్కి వెళ్ళిపోయావనుకో, నీ మీద ఓహో ఇది నా దగ్గరికి ఎలా వచ్చేసింది, ఇంకోటి దగ్గరికి కూడా పోతుంది అనే నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మనం స్ట్రాంగ్ గా ఉన్నామంటే ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు ఈ కామం అనుకో, ఇది వన్ సైడ్, మృగం పశువుగా ప్రవర్తించేది. దీనికి ఏంటి కారణాలు? సో మెనీ రీజన్స్. మత్తు పదార్థాలు, ఆ మత్తు పదార్థాలు, డ్రగ్స్ విచ్చలవిడిగా. మొన్నటి వరకు డ్రగ్స్ అంట పేపర్లో చదివాను నేను, చాక్లెట్ల రూపంలో వచ్చాయి. ఇప్పుడు ఆ పౌడర్ వచ్చిందంట, డ్రగ్స్ పౌడరు మిల్క్ షేక్ లో కలిపి తీసుకుంటున్నారంట. మరి ఎంతకని ఈ పోలీసు యంత్రాంగం గాని ఇదంతా ఎంతకని పట్టుకోగలదు? అంటే వీళ్ళంత తెలివిగా ఉంటే అంతకన్నా తెలివిగా వాళ్ళు ప్లాన్లు చేస్తుంటే పాపం ప్రభుత్వ వ్యవస్థ మాత్రం ఎంతకని చేయగలదు? అది
ఆపాలి. అంటే అది ఎక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నది అక్కడ కట్ చేయాలి. ఆ ప్రొడక్షన్ ముందు ఆపాలి. ఆ డ్రగ్స్ ని గాని, మత్తు పదార్థాలు, నెక్స్ట్ ఇవి ఏంటి మందు, కల్తీ సారాలు, మామూలు సారాలు ఒకటి కాదు, విపరీతమైన మద్యం ఎక్కువైపోయింది. ఎవరు పడితే అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా, అబ్బాయిలు ఒక్కలే కాదు అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా తాగుతున్నారు, విచ్చలవిడిగా స్మోకింగ్ చేస్తున్నారు, మందు తాగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. అబ్బాయిలతో తీసుకునేది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అసలు ఒంటి మీద బట్టే ఉండట్లేదు వాళ్ళకి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అసలు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు. ఇంట్లో మరి పేరెంట్స్ గుర్తించరా తెలీదు, లేకపోతే అసలు ఎందుకు ఇలా తయారవుతుంది సొసైటీ, అసలు చాలా ఒక 50% పాడైపోయిందనే చెప్పాలి నన్ను అడిగితే. అమ్మాయిల అబ్బాయిలకి తేడా ఏమీ లేదు. నేను ప్రతిరోజు నా కళ్ళ ముందే నేను 100 మందిని చూస్తున్నా, అమ్మాయిలు అబ్బాయిలు తాగే వాళ్ళని, స్మోకింగ్ చేసే వాళ్ళని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే కదా మత్తులో జరిగేది. అదే ఇది ఒక రకంగా ఉంటే ఈ సొసైటీలో అత్యాచారాలు, అమాయకులు. ఇప్పుడు దిశ కేసు ఉన్నది, అమ్మాయి పాపం అమాయకురాలు, అమ్మాయిని తీసుకుని రేప్ చేసి చంపేశారు. అలా ఎన్ని జరుగుతున్నాయి. మంచి అమ్మాయిలు కూడా చనిపోతున్నారు ఈ కామంతో కొట్టుమిట్లాడే ఎదవలతో. సో దీనికి ప్రభుత్వం మళ్ళా ఏంటంటే చిన్న ఏజ్ పిల్లలే ఎక్కువైపోతున్నారు. అసలు వాళ్ళ డ్రగ్స్ తీసుకుంటారు, స్కూళ్ళలోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళని స్కూల్లో టీచర్స్ అబ్జర్వ్ చేయాలి, చెక్ చేయాలి, పేరెంట్స్ అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. ఒక నిజంగా టీనేజ్ పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది. ఈ సోషల్ మీడియాలోని వీడియోలు మొబైల్ దగ్గర నుంచి అవి ఎక్కడ దొరుకుతున్నాయి, ఎవరి దగ్గర దొరుకుతున్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. సెక్స్ అంటే ఏంటనేది కూడా తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఆ టీనేజ్ పిల్లలకి అన్ని వీడియోలు ఉంటున్నాయి. టీనేజ్ చిన్న ఏజ్ పిల్లలకి తెలిసిపోతుంది. అదే కదా పిల్లలే అవి మళ్ళీ రోడ్ల మీద ఇలా చేసేవాళ్ళు. దీనికి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అంటే జ్యుడిషియల్ వెరీ స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండి అలా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి. అంత స్ట్రాంగ్ గా గానీ అంత కఠినమైన. ఇందాక నువ్వు అన్నట్టు ఏంటంటే వీళ్ళు వాళ్ళు కూడా వీళ్ళకు మించి వాళ్ళకి ఐడియాస్ వస్తూ ఉన్నాయి. స్మార్ట్ గా చేసేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ దీన్ని స్టాప్ చేస్తామనే లోపల వాళ్ళు 2 వేరే చేసింటారు. అవును, ఎందుకంటే ఆ దొంగలకి ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది కదా. ఏం చేస్తారో వాళ్ళకి అసలు దొరకకుండా చేసేస్తారు. అంటే సొసైటీలో బడా పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మంది. పబ్ కేసుల్లోనూ ఎన్ని చూడట్లేదు, పబ్ కేసుల్లోనూ రేప్స్ జరుగుతున్నాయి. అన్ని కొన్ని ఏంటి సమాధి అయిపోతాయి పైకి రాకుండా. ఒక 4 రోజులు 5 రోజులు మీడియాలో తెగ వాగుతారు, తర్వాత ఏమి కామ్ అయిపోతుంది. ఎప్పుడైతే కఠినమైన శిక్షలు పడట్లేదో ఈ అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ కామ పిశాచుల వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు గాని, మిడిల్ ఏజ్ వాళ్ళు గాని, అమ్మాయిలు గాని, అమ్మాయిలు గాని, సంబంధం లేకుండా ఏమీ సంబంధమే ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయిని కూడా మొన్న ఒకటి చూసాం కదా, మా పేరెంట్స్ తల్లి కొడుకు కూతురు ఉంటే ఆ తల్లిని కొడుకుని బెదిరించి యాసిడ్ తో బెదిరించి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి రేప్ చేశారు ఇంట్లో చొరబడి. మరి ఇన్ని జరుగుతా ఉన్నాయి అన్ని చోట్ల. ఈ ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలి, వీటి మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇది కామానికి దీనికి ఉన్న ప్రేమకి కామానికి. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.